అందరికీ నమస్తే అండి. సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఇది ఇంకా పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా అయితే అవతరించాల. రాజకీయ పార్టీగా అయితే ఎన్నికల సంఘం దగ్గర రిజిస్ట్రేషన్ జరగల. మేబీ వాళ్ళు ఇంటర్నల్గా ఏమైనా దరఖాస్తు చేసి ఉంటారు, సీజేపీ అనే పేరుతో పార్టీగా గుర్తించమని అడుగుంటారు. అయితే ఒకటే ఎందుకు వెళ్తాయి, ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఈ పేరు ఫేమస్ అయ్యి తక్కువ టైంలోనే మిలియన్లో ఫాలోయర్స్ వచ్చారో ఈ పేరుని చాలామంది వాడుకోవాలని చూస్తారు కదా. కాబట్టి చాలామంది దరఖాస్తు చేసే ఉంటారు ఈసీకి. సరే, అది పక్కన పెడితే ఈ సీజేపీ ఒక సోషల్ మీడియా ఉద్యమంగా మొదలైన సీజేపీ ప్రస్తుతానికి యాంటీ బీజేపీ ఉద్యమంగా దేశవ్యాప్తంగా పాకుతోంది. బొద్దింకలు దేశం మొత్తం తిరుగుతున్నాయి. సో మొన్న 6వ తేదీన ఢిల్లీలో ధర్నా చేశారు, అది సక్సెస్ అయింది. అభిషేక్ దీప్కే ఎయిర్పోర్ట్ నుంచి దిగడం, జంతర్ మంతర్ దగ్గరకు వెళ్ళడం, ఆయనకు పక్క రాష్ట్రాల నుంచి అటు పంజాబ్ నుంచి, హర్యానా నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి, ఢిల్లీ నుంచి, ఇలా సమీపంలో ఉన్న 4-5 రాష్ట్రాల నుంచి వేలాది మంది వెళ్ళి మద్దతు పలికారు. ఒక సాధారణ సోషల్ మీడియా ఉద్యమంగా మొదలైన సీజేపీ ప్రస్థానం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ధర్నాను సక్సెస్ చేయడంతో దేశవ్యాప్తంగా వాళ్ళ పేరు మారుమోగింది. ఇది ఓన్లీ సోషల్ మీడియా ఉద్యమమే కాదు, వీళ్ళకి రాజకీయంగా భవిష్యత్తు ఉంది, వీళ్ళ మీద ప్రజల ఫోకస్ ఉంది, జెడ్ వాళ్ళు చాలా వేడిగా ఉన్నారు, సో బీజేపీకి యాంటీగా యువత ఉంది అనడానికి అది ఒక సంకేతం పంపించింది. సో దాంతో కొన్ని శక్తులు, కొన్ని బీజేపీ వ్యతిరేక శక్తులు సీజేపీని నడిపించడం మొదలుపెట్టాయి. అంటే కాక్రోచ్ జనతా పార్టీని బ్యాక్ ఎండ్ నుంచి నడిపించడం మొదలుపెట్టాయి. అలా నడిపించే క్రమంలో రాష్ట్రాల వారీగా యాంటీ బీజేపీ ఇన్ఫ్లుయెన్సర్స్, యాంటీ బీజేపీ పెద్దలు ఎవరున్నారు, యాంటీ బీజేపీ శక్తులు ఎవరున్నారు అనేది ఒక జాబితా తయారు చేసుకున్నారు. అందుకే ఇప్పుడు ఈ సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రాల వారీగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఉద్యమాన్ని చేపడుతోంది. ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళు ఒక ధర్నాకో నిరసనకో పిలుపునిస్తున్నారు. అక్కడ ఆ రాష్ట్రంలో ఆల్రెడీ బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ బీజేపీకి వ్యతిరేకంగా గలమెత్తుతున్న కాస్త పేరొందిన వాళ్ళని పిలుస్తున్నారు. జర్నలిస్టులని, ఇన్ఫ్లుయెన్సర్లని, వేరే పార్టీల్లో ఉన్న వాళ్ళని, లేదా వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళని పిలుస్తున్నారనమాట. తెలంగాణలో ఈరోజు జరిగింది కదా, దానికి ఎవరు వెళ్ళారు? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వెళ్ళారు, అవునా? అండ్ తులసి చందు గారు వెళ్ళినట్టున్నారు. సో వీళ్ళెవరు? ఫక్తు వామపక్ష భావజాలం, ఫక్తు యాంటీ బీజేపీ, ఫక్తు లెఫ్ట్ భావజాలం ఉన్నవాళ్ళు. సో దేశవ్యాప్తంగా కూడా కాక్రోచ్ జనతా పార్టీ వ్యూహం ఇదే. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తున్నారు. సో వీళ్ళ వెనక కాంగ్రెస్ ఉందా, లేదా వీళ్ళ వెనక ఆమ్ ఆద్మీ పార్టీ ఉందా, లేదా వీళ్ళ వెనక ప్రశాంత్ కిషోర్ ఉన్నాడా అనేది అప్రస్తుతం. కానీ యాంటీ బీజేపీ అంటే ఇప్పుడు వరకు కాంగ్రెస్ లేదా ఇండియా కూటమని అందరూ అనుకుంటారు. కానీ వాళ్లకు యువతను ఆకట్టుకునే శక్తి లేదు, జెడ్ గ్రూపులోకి చొచ్చుకు వెళ్ళగల వ్యూహం లేదు. ఇండియా కూటమికి కానీ కాంగ్రెస్కి కానీ వాళ్ళందరూ ముదురు నేతలుగా ఉన్నారు. కానీ ఈ సీజేపీ యూత్లోకి చాలా బలంగా వెళ్ళింది, జెడ్ గ్రూప్లోకి చాలా బలంగా వెళ్ళింది, నిరుద్యోగుల్లోకి చాలా బలంగా వెళ్ళింది. వాళ్ళు ఒక్కరే కాదు, వాళ్ళతో పాటు ఇంకా 4-5 ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. ఈ సీజేపీకి మద్దతు ఇస్తున్న యూత్లో ఎవరైతే ఈ 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు యూత్ ఉన్నారో వీళ్ళు వాళ్ళ ఓటుతో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్న 3-4 ఓట్లను కూడా ప్రభావితం చేయగలరు. ఒకప్పుడు అంటే తల్లిదండ్రులు చెప్తే పిల్లలు ఓట్లు వేసేవాళ్ళు పార్టీలకి, కానీ ఇప్పుడు పిల్లలు చెప్తే తల్లిదండ్రులు వేసే పరిస్థితి వచ్చింది. రాజకీయం అలా మారింది. కాబట్టి జెడ్ అంత ప్రభావశీలంగా, అంత ఎఫెక్టివ్గా మారింది. సో ఆ జెడ్ గ్రూప్ ఇప్పుడు ఎక్కువగా ఫాలో అవుతున్నది సీజేపీని. ఆ సీజేపీని నడిపిస్తున్నది యాంటీ బీజేపీ శక్తులు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాష్ట్రాల వారీగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రకరకాల ఇన్ఫ్లుయెన్సర్లు, పెద్దల పేర్లు రాసుకొని ఆ రాష్ట్రాల్లో ధర్నాకు వెళ్ళినప్పుడు, నిరసనలకు వెళ్ళినప్పుడు ముందుగానే వాళ్ళకి సమాచారం ఇస్తున్నారు. ఇలా సీజేపీ నుంచి ముందుగానే వాళ్ళకి సమాచారం ఇచ్చి వాళ్ళ షెడ్యూల్ కనుక్కొని దానికి తగ్గట్టుగా యాక్షన్ ప్లాన్ ఇదంతా బ్యాక్ ఎండ్లో జరుగుతుందండి. మేబీ దీని మీద కూడా బీజేపీ పెద్దలకు, బీజేపీ రాడార్లో ఉన్న వాళ్ళ పెద్దలకు సమాచారం ఉండే ఉంటుంది. అసలు సీజేపీ ప్లానింగ్ ఏంటి, వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు అనేది ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు బీజేపీ పెద్దలకు సమాచారం ఇస్తూనే ఉంటారు. కానీ చిలికి గాలివానుగా మారింది, చాప కింద నీరులా మారింది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఈ 12 ఏళ్లలో ఈ సీజేపీ చేస్తున్నంత వీళ్ళు ఉద్యమానికి జనం ఎంతవరకు వస్తున్నారనేది పక్కన పెడితే సోషల్ మీడియాలో మద్దతు ఎక్కువగా ఉంది అనేది మర్చిపోకూడదు. వీళ్ళ దగ్గరికి జనం 1000 మంది వెళ్ళొచ్చు, కానీ అది 1,00,000 మందికి వెళ్తుంది, 1,00,000 మందికి రీచ్ అవుతుంది. అది ఎక్కువగా ప్రభావితం అవుతుందన్నమాట. సో అందుకే ఒక రకంగా బీజేపీ కూడా అప్రమత్తం అవుతుంది. బీజేపీ కూడా వీళ్ళ పట్ల కొంచెం ఇంటెలిజెన్స్ నిఘా అది పెట్టించిందనమాట. ఎవరు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏంటనేది.